నమస్తే అండి అందరికీ. నేను మీ నేత్రిక. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఛానల్. నిన్న మొన్న రివ్యూ చేయనందుకు క్షమించండి. మా దగ్గర అన్ని గణేష్ నవరాత్రులు కదా, సో నిమజ్జనం ఉత్సవాలు జరుగుతున్నాయి. సో రికార్డింగ్ చేయడానికి కుదరలేదు. లాస్ట్ ఎపిసోడ్ కనుక చూసుకున్నట్లయితే మనం బిగ్ బాస్ గారు అందరినీ కూర్చోబెట్టి 3 క్లాన్స్కి ప్రైజ్ మనీ కోసం బీబీ ప్లీజ్ అనే ఒక అవకాశాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి ఒక టాస్క్లు ఇక్కడ స్టార్ట్ అవుతాయండి ఎపిసోడ్లో. సో బీబీ ఏం చెప్తారంటే, సమయానుసారంగా బిగ్ బాస్ గారు అవకాశాలను ఇస్తూ ఉంటారు. మీ 3 క్లాన్లకి మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎవరి ఎక్కువ అయితే సంపాదించుకుంటారో ఆ క్లాన్ విన్నరు ప్రైజ్ వచ్చేసి, అది విన్నర్ ప్రైజ్ ఏదైతే లాస్ట్ విన్ అవుతారో వాళ్ళ అకౌంట్, ఆ ప్రైజ్ ఎవరైతే విన్నరో ఆ అకౌంట్లోకి వెళ్తుంది అని చెప్పారు. అంటే మొన్న ఆల్రెడీ లాస్ట్ వీక్లో నాగార్జున గారు 5 లక్షలు ఇస్తే వీళ్ళు సరిగా లేరని చెప్పేసి 2 లక్షలు కోసేశారు కదండి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రైజ్ మనీ 3 లక్షలు సంపాదించుకున్నారు. ఈ బిగ్ బాస్ సీజన్ 8కి అదే కదండి ప్రత్యేకత. లిమిట్లెస్, మనం 0 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆఖరికి వీళ్ళ అకౌంట్లో హైయెస్ట్ ప్రైజ్ మనీ ఎంత ఉంటుందో దాన్ని విన్నర్కి ఇస్తారనమాట. సో ఇక్కడ 3 క్లాన్లు కూడా అవకాశం సద్వినియోగం చేసుకోవాలని బిగ్ బాస్ చెప్తారు. సో ఇక్కడ బిగ్ బాస్ గారు మొత్తం వీళ్ళకి 6 అవకాశాలు ఇస్తారు. 6 టాస్క్లు పెట్టారు. సో దానిలో ఫస్ట్ అవకాశం వచ్చేసి 25,000కి అనమాట. అంటే ఈ టాస్క్లో ఎవరు విన్ అయితే వాళ్ళు 25,000 సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి బిగ్ బాస్ గారు అందరు సోఫా ఏరియాలో కూర్చొని ఉంటారు. చెప్తారు బిగ్ బాస్ గారు, ప్లాస్మా స్క్రీన్లో వాళ్ళ పేర్లు కనపడతాయి. ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక్కొక్క పేరు ఇస్తారనమాట. సో ఇది బిగ్ బాస్ గారే చూస్ చేసుకున్నారు. సో అంటే వీళ్ళు ఎవరు పడితే వాళ్ళ క్లాన్లోంచి ఆడటానికి అవకాశం లేదు. బిగ్ బాస్ గారు ఎవరు చెప్తే వాళ్ళు మాత్రమే ఆడాలన్నమాట. సో ప్లాస్మా స్క్రీన్లో మనకి అక్కడ టీవీ ఉంటుందో ఆ టీవీ స్క్రీన్లో వచ్చేసి వాళ్ళ నేమ్స్, క్లాన్ నుండి ఒక్కొక్క నేమ్ వస్తుంది. నేమ్ రాగానే 15 సెకండ్స్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడిపోవాలండి. అది టాస్క్. అది కూడా ఒక టాస్కే అనమాట. మనం అనుకోవాలండి, తప్పదు. అది అలా ఉంది చిన్నపిల్లల టాస్కులు. సుమక్క టాస్కులే ఇన్ని రోజులు మనం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇవి ఎల్కేజీ పిల్లలు ప్లే స్కూల్లో ఆడిపించే టాస్క్ ఎలాగైతే అనిపించినాయండి. సో ఫస్ట్ అవకాశం కింద ప్లాస్మా స్క్రీన్లో వచ్చేసి ప్రతి క్లాన్ నుంచి, సో అంతులేని వీళ్ళ నుంచి విష్ణు నేమ్ వస్తుంది. తర్వాత వచ్చేసి సీత, మణికంఠ వీళ్ళ నేమ్స్ వస్తాయి అన్నమాట 3 టీముల నుంచి. సో ఈ 3 టీముల నుండి వచ్చినప్పుడు సోనియా పేరు వస్తుంది, విష్ణు పేరు వస్తుంది, మణికంఠ పేరు వస్తుంది. సో వీరు ముగ్గురు రాగానే పదండి పరిగెత్తండి అని హౌస్ మేట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తుంటే వీళ్ళు పరిగెడుతూ ఉంటారు. సో అక్కడ డోర్ దగ్గర, స్విమ్మింగ్ పూల్ మెయిన్ డోర్ ఉంది కదండి, ఆ డోర్ దగ్గర వచ్చేసి మన పృథ్వీ ఇక్కడ వేరే గేమ్ స్టార్ట్ చేస్తాడు. పృథ్వీ ఏం చేస్తుంటాడంటే, అవతల వాళ్ళ టీంని ఎలా అయినా ఆపేయాలి అని తను అక్కడ నిలబడి వచ్చిన వాళ్ళని ఆపుతూ ఉన్న టైంలో ఫస్ట్ సోనియానే పరిగెడుతూ ఉండిద్ది. బట్ అలా ఆపినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అందరూ పక్కన ఉండటం వల్ల తగిలి సోనియా బోర్ల బక్కలు పడిపోయిందండి. అరే మన విన్నర్ సోనియా, మన ప్రతిదీ ఆ పాయింట్ లాగే లాయర్ సోనియా పాపం పడిపోయిందండి. సో పడిపోయింది. తర్వాత గబగబా నెక్స్ట్ వచ్చేసి విష్ణు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకింది. వెంటనే మణికంఠ కూడా స్విమ్మింగ్ పూల్లో దూకాడండి. సో ఈ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో విన్నర్ అయింది ఎవరంటే విష్ణుప్రియ విన్నర్ అయింది. సో వాళ్ళ టీంకి 25,000 వచ్చాయండి. ఇది బిగ్ బాస్ ఇచ్చిన ఫస్ట్ అవకాశం. సో తర్వాత ఇక్కడ దీని గురించి, అంటే పృథ్వీ ఆపాడు కదండి, దీని గురించి ఈ డిస్కషన్ అనమాట. ఇలా అయితే ఫిజికల్గా మనం ఇలా జరిగితే కష్టం కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మణికంఠని ఆదిత్య ఇట్లా స్టాప్ చేయటం, అంటే మణికంఠ ఈయన ఉద్దేశం ఏంటంటే మణికంఠని విష్ణుని ఆపుదామని పృథ్వీ అనుకుంటాడు. కానీ దీనివల్ల ఫిజికల్ వైలెన్స్ అయ్యి దెబ్బలు తగులుతాయని చెప్పేసి ఈ డిస్కషన్ బిగ్ బాస్ హౌస్లో జరుగుతూ ఉంటుందండి. సో ఎక్కడంటే ఈ యష్మి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి నిఖిల్ అంటుంటాడు, అందరు కూర్చొని ఉంటారు అక్కడ బెడ్ మీద అందరూ. నిఖిల్ అంటుంటాడు పృథ్వీతో, మనమందరం ఆర్టిస్టులు కదా భయ్యా, ఏమన్నా జరిగితే ఎలా, మనం జాగ్రత్తగా ఆడాలి అని అంటే పృథ్వీ కూడా అంటాడు, నేను కావాలంటే చెయ్యలేదు,
ఇలా జరిగింది అన్నట్లు చెప్తాడు. అప్పుడు యష్మి అంటది, నువ్వెందుకు అలా చెప్తావు, మాట మమ్మల్ని ఆడుకోనివ్వవా, మాకు కేర్ఫుల్గానే ఉంటాము, కానీ ఎందుకు ఇలా సెంటిమెంటల్గా మాట్లాడుతున్నావు, నువ్వు ఇలా చెప్పొద్దు అని చెప్పేసి యష్మి వేసుకుంటుంది నిఖిల్ మీద. అమ్మో యష్మితో కష్టమే అని చెప్పేసి నిఖిల్ కూడా మెల్లగా కామ్ అయిపోతాడు. తర్వాత ఏం జరుగుతుందంటే ఆదిత్య గారికి కూడా ఈ విషయంలో కోపం వచ్చినట్టుంది సోనియా పడిపోగానే. సో ఏం చేస్తాడంటే రూల్ బుక్ తీసుకొచ్చి రూల్ 6 చదవండి చదవండి, ఈ 6వ రూల్ చదవండి అని చెప్పేసి అనగానే దాన్ని ఆదిత్య గారు చదువుతారు, అభయ్ గారు చదువుతారు. బీబీ ఇంట్లో ఫిజికల్ వయలెన్స్కి తావులేదు అని బీబీ రూల్లో ఉంటుందన్నమాట. బిగ్ బాస్ హౌస్ రూల్ నెంబర్ 6లో ఉంటుంది. అంటే ఫిజికల్ వయలెన్స్ అవ్వాలని నేనేం చేయలేదు అంటే మళ్ళీ డిస్కషన్, దీని గురించే డిస్కషన్ అండి మొత్తం లైవ్లో కూడా. నిఖిల్ పృథ్వీ చెప్తుంటారు, మచ్చా నువ్వు చూసుకో మచ్చా, నువ్వు చాలా కొంచెం హై అవుతున్నావు అని చెప్తూ ఉంటే, నేను ఆ ఉద్దేశంతో కాదు, కానీ గేమ్లో ఇలాంటివి డిఫెండ్ చేసుకోవాలి కదా, నేను చెప్పింది డిఫెండ్ చేసుకోవడం వరకే, నేను అంతవరకు వెళ్ళనివ్వను అంటే అప్పుడు నిఖిల్ అంటాడు, మరి జరగరాంది జరిగితే ఎట్లా అంటే, గేమ్ అన్నప్పుడు ఇలాంటి సహజమే కదా అంటుంటే ఈరోజు నబీల్ వచ్చి మాట్లాడగానే నబీల్ చెప్పగానే అది వేరే రకంగా అయిపోయింది. సో ఇలా డిస్కషన్ జరిగిందండి. ఎందుకంటే యష్మి కింద పడిపోయింది కదా, సోనియా కింద పడిపోయింది కదా, ఈ విషయంలో చాలాసేపు ఈ డిస్కషన్స్ చూపించాడు బిగ్ బాస్ మనకి లైవ్లో అయితే. సో మెయిన్ ఎపిసోడ్లో అయితే ఇవన్నీ కట్ చేసేసాడు. తర్వాత సీతా విష్ణు అనమాట. విష్ణు ఆల్రెడీ ఫీల్ అయి ఉంది కదండి నిన్న ఎపిసోడ్లో. విష్ణు ఆల్రెడీ ఫీల్ అయి ఉంది కదా సీత విషయంలో. ఇక్కడ విష్ణు ఓపెన్ అవుతుంది సీతతో సోఫా ఏరియాలో. అరే నిన్న జరిగిన టాస్క్ ఏదైతే ఉందో అంటే రేషన్ కోసం బీబీ సూపర్ మార్కెట్ రేషన్ టాస్క్లో బిగ్ బాస్ గారు మణికంఠకి సీతకి పెట్టారు కదండి. ఏ వస్తువు ఐటెం చెప్తే అది పరిగెత్తుకుంటూ వెళ్ళి యాక్షన్ ఏరియాలో ఉంటాయి, వాటిని తీసుకొని ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు విన్నర్ అయినట్టు చెప్పారు కదండి. దానిలో సీత విన్ అయింది కదా. ఆ విషయం గురించి అంటే అక్కడ బాగా లైవ్లో కూడా చూసామండి, సీత మణికంఠ మీద బాగా ఫైట్ చేస్తుంది. సో అక్కడ ఫిజికల్ వైలెన్స్ అయిందని చెప్పేసి విష్ణు అనమాట, నువ్వు నిన్న జరిగిన గేమ్ నాకు నచ్చలేదురా, నువ్వు ఉమెన్ కార్డ్ ప్లే చేసావని అనిపించింది, ఫిజికల్ వైలెన్స్ని ఇట్లా చేసావు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సీత అంటది, అరే ఆ మూమెంట్లో నాకు ఎలా అనిపిస్తే నేను అలా ఆడాను తప్ప నేనేం కావాలనేది మాత్రం ఏం చేయలేదురా, ఎందుకు అందరు ఇదే పట్టుకొని అంటున్నారు, నాకు గెలిచిన సంతోషమే లేదు అని చెప్పి సీత ఫీల్ అయిపోయి ఏడుపు మొహం పెట్టుకొని వెళ్ళిపోయింది. అప్పుడు యష్మి వచ్చి సీతని కన్సోల్ చేస్తుంది అనమాట, ఏడవకురా అని. ఇక్కడ యష్మి అనేది అయితే మనకి ఎక్కడ అర్థం కాదండి. యష్మి ఒకసారి ప్రేమగా ఉంటుంది, ఒకసారి చిన్నపిల్లలాగా ఉంటుంది, ఒకసారి ఏమో సైకో, మనకి పాత సినిమాలో సూర్యకాంతం గారు ఉంటారు కదండి, సో అలా అనిపిస్తుంది యష్మి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తూ వస్తుంది. సో మొత్తం కూడా పవర్ ప్యాక్ లాగా అనిపిస్తుంది, అన్ని ఫుల్ ప్యాక్ అండి, అన్ని రకాల లక్షణాలు కలిగిందే యష్మి అని అనిపిస్తుందండి నాకైతే. ఇంతకుముందు మనకి పాత ఎపిసోడ్లో అంతకుముందు సీజన్లో చూస్తే మనకి శోభా శెట్టి కనిపించేది, కానీ శోభా శెట్టికి ఒకే యాంగిల్ ఉండేది ఎప్పుడు, కానీ యష్మికి రకరకాల యాంగిల్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయండి. ఇప్పుడిప్పుడే తనలో అమ్మ ఏంటి యష్మి అనిపిస్తుంది, ఒకసారి వెళ్ళి కొట్టాలనిపిస్తుంది, ఒకసారి అరే ఇంత మంచిగా మాట్లాడుతుంది అని అనిపిస్తుంది యష్మి. సో ఇక్కడ సీతను కన్సోల్ చేస్తుంది, ఎక్కడితో అయిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ గారు రెండో అవకాశం ఇచ్చారండి, అదేంటంటే 50,000. ఈ రెండో అవకాశంలో ఏం చేయాలంటే తాడును వదలకుండా పట్టుకొని అక్కడ బాల్స్ అన్నీ ఉంటాయి, వాటిని బాస్కెట్లో వేయాలి. 3 చివర్ల ట్రయాంగిల్ షేప్లో ఒక రోప్ ఉంటుంది తాడు, దానికి ఎడ్జ్లో కలర్స్ ఉంటాయి అనమాట, బ్లూ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్ ఉంటాయి. ఆ కలర్స్ దగ్గర ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక్కొక్క సబ్బిట్ దాన్ని పట్టుకొని లాక్కుంటూ ఉండాలి, వాళ్ళ అవతల వైపు లాక్కుంటూ వాళ్ళ బాల్స్ అన్నీ గ్రౌండ్లో పడి ఉంటాయండి, వాటిని వెళ్ళి ఆ బాల్స్ని బాస్కెట్లో వేస్తూ ఉండాలి. సో ఇది టాస్క్ అనమాట బిగ్ బాస్ గారు ఇచ్చింది 50,000కి. సో ఇక్కడ ఏమైనా జరిగింది అని అంటే బిగ్ బాస్ గారు ప్లాస్మా స్క్రీన్లో చూపించినప్పుడు నిఖిల్, నబిల్ ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్క పేరు వస్తుంది. సో నిఖిల్, నబిల్, పృథ్వీ అనమాట, వీళ్ళు ముగ్గురు. ఇక్కడ సంచాలకులను ఎన్నుకోమన్నప్పుడు అభయ్ని సంచాలకులుగా ఎన్నుకుంటారు. సో ఈ గేమ్లో ఏమైంది అంటే ముగ్గురు లాగుతూ ఉన్నప్పుడు ఇక్కడ నిఖిల్ చాలా సూపర్గా ఆడాడండి. సో ముగ్గురు కూడా టఫ్ ఫైట్ ఇచ్చారు. ఆ టైంలో ఏమైందంటే ఒక్కొక్కరు చేస్తున్నప్పుడు పృథ్వీ మళ్ళీ ఇక్కడ కూడా అంతే, పృథ్వీకి యాంగర్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి, ఆల్రెడీ చెప్పాడు కదా, మా ఫాదర్ నుంచే వచ్చాయి, నాకు కోపం తొందరగా వస్తుంది అని చెప్పి. సో వెంటనే పృథ్వీ ఏం చేశాడు, అందరు ఏం చేస్తూ నిఖిల్ లాక్కుంటూ ఆ రోప్ని లాక్కుంటూ తన బాస్కెట్ ఎక్కడుందో ఆ బుట్ట దగ్గరికి తన తాడు తీసుకొని వెళ్ళి అక్కడ పక్కన ఉన్న బాల్స్ అన్నిటిని అందులో వేయడానికి వేస్తూ ఉన్నాడండి. అలాగే నబీల్ కూడా పాపం ట్రై చేసుకుంటూ తన బాస్కెట్లో కూడా వేస్తున్నాడు. కానీ పృథ్వీ ఫస్ట్లో ఏం చేశాడు, ఒక 3 బాల్స్ వేసిన తర్వాత ఇంకా పృథ్వీ వేయడం మానేసి
ఆ రోప్ని లాక్కుంటూ వీళ్ళని వేయకుండా ట్రై చేస్తున్నాడు అనమాట. అంటే తన స్ట్రాటజీ ఏంటంటే పక్కనోడు గెలవద్దు, మనము గెలవద్దు అన్నట్లుగా చేస్తున్నాడు పృథ్వీ. సో ఈ మూమెంట్లో లాగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ తన కాన్సన్ట్రేషన్ అంతా నబిల్ మీద పడింది. సో నబిల్తో ఫైట్ చేస్తున్నప్పుడు నిఖిల్ పృథ్వీ కలిసి నబిల్తో ఆడుతున్నప్పుడు అక్కడ నబిల్ తాడు వదిలేశాడండి. తాడు వదిలేస్తే అవుట్ అని ఆల్రెడీ సంచాలకులు చెప్పారు. కాబట్టి నబిల్ ఫస్టే అవుట్ అయిపోయాడు. తర్వాత నిఖిల్ పృథ్వీ ఉన్నారు. సో ఇలా వీళ్ళిద్దరు చాలాసేపు ఫైట్ చేసుకున్నారండి. ఇక్కడ మాత్రం నిఖిల్ చాలా అంటే చాలా సూపర్గా ఆడాడు, చాలా టెక్నికల్గా ఆడాడు. కానీ పృథ్వీ కూడా బాగా ఆడాడు. కానీ పృథ్వీకి ఏంటంటే ఎంతసేపు పక్కనోటి గుంజుకుందాం, పక్కనోడిని చెడగొడదాం తప్ప తను గెలవాలన్నది అయితే కనిపించట్లేదు. తన స్ట్రాటజీలు కరెక్టే కానీ అవి రాంగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, తప్పు విధానంలో వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ అలా ఫైట్ జరుగుతున్నప్పుడు ఇద్దరు కింద మీద పడేసి ఫైట్ జరుగుతున్న టైంలో ఏమైందంటే నిఖిల్ని తోసేద్దామన్న టైంలో చేతిలో వదిలేస్తాడు పృథ్వీ. సో తాడును వదిలేసేసరికి పృథ్వీ కూడా ఇక్కడ అవుట్ అయిపోతాడు. సో ఆ అబ్బాయి వచ్చేసి సంచాలకులు నిఖిల్ విన్నర్ అని చెప్తారు. సో నిఖిల్ టీంకి, కెరటం టీంకి 50,000 వచ్చాయి, అంతలేని వీళ్ళకి 25,000 వచ్చాయి. సో తర్వాత బిగ్ బాస్ 3వ అవకాశం అని చెప్పేసి ఇంకొక 3వ టాస్క్ని వెంటనే మనకు చూపిస్తారండి ఎపిసోడ్లో. అది 1,00,000 వస్తుంది అనమాట. సో బిగ్ బాస్ గారు ఏం చెప్తారంటే బిగ్ బాస్ ప్లాజ్మాలో ఆ టీవీ స్క్రీన్ మీద పదాలని బిగ్ బాస్ గారు చెప్తూ ఉంటారు. పదాల స్పెల్లింగ్ని మీరు రాయాల్సి ఉంటుంది. సంచాలకులుగా మీరు వ్యవహరించండి ఎవరో ఒకరు అన్నప్పుడు వీళ్ళు సీతని సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ చాలా ఫన్నీగా జరిగిందండి. ఇది ఈ టాస్క్ ఎప్పుడు పెట్టినా ఫన్నీగానే ఉంటుంది. కాకపోతే ఇవి ప్లే స్కూల్లో ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి పెట్టే టాస్క్ ఇక్కడ కూడా కనిపించింది. స్విమ్మింగ్ పూల్ కూడా అలానే అనిపించింది, ఈ 3వది కూడా అలాగే అనిపించింది. ఆ 3 టీముల నుంచి యష్మి, మణికంఠ, నైనిక సోఫాలో కూర్చొని ఉంటారు. మిగతా సభ్యులందరినీ బిగ్ బాస్ పక్కకు దొబ్బేయండి అంటారు, వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ సీత బోర్డు మీద మార్క్స్ వేస్తూ ఉంటుంది, సీత సంచాలకురాలన్నమాట. ఇక్కడ బిగ్ బాస్ ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు స్పెల్లింగ్స్, బిస్కెట్, గవర్నమెంట్, బిజినెస్ మ్యాన్. సో ఇట్లా అన్నీ చెప్తుంటారు. ఇలా చెప్తూ ఉన్నప్పుడు పాప యష్మికి స్పెల్లింగ్ రావనుకుంటా అటు ఇటు చూస్తూ ఇక్కడ మాత్రం చాలా ఫన్నీగా చిన్న పిల్లలాగా అనిపించింది. అరే ఈ సైకో పిల్లనేనా మళ్ళీ అని మనకి డౌట్ కూడా వస్తుందండి యష్మిని చూస్తే, అలా అనిపించింది ఇక్కడ. సో ఈ టాస్క్ మాత్రం ఫన్నీగా జరిగింది. మనం లైవ్ చూస్తే ఇంకా నవ్వు ఆపుకోలేట్లా జరిగిందండి. దిక్కులు చూసుకుంటూ ఎవరైనా ఆన్సర్ చెప్తారేమో చిన్నపిల్లలు చేసినట్టు యష్మి చేయడం, చెరిపేయడం అంతా చాలా ఫన్నీగా చేసింది. ఇక్కడ మణికంఠ మాత్రం స్పెల్లింగ్స్ అన్ని కరెక్ట్గా రాసుకుంటూ వచ్చాడు. సో ఒక స్పెల్లింగ్ అయితే వాళ్ళకి అర్థం కాలేదు, కాఫింగ్ అని చెప్తే వీళ్ళందరూ కాఫీ అని రాశారు. సో అక్కడ తప్పు అయిపోయింది, బిజినెస్ మ్యాన్ స్పెల్లింగ్ తప్పు అయిపోయింది. సో ఇలా బిగ్ బాస్ ఒక్కొక్క నేమ్ చెప్పినప్పుడు ఒక్కొక్క రాస్తూ ఉన్నప్పుడు యష్మి ఏమో లేట్గా తన స్లేట్ని పలకని వెనక్కి తిరిగి చూపించడం అట్లా చాలా ఫన్నీ చేసింది ఇక్కడ. సో ఇక్కడైతే ముద్దుగా అనిపించిందండి యష్మి అయితే, నాకేం నెగిటివ్ అనిపించలేదు, చాలా చిన్నపిల్లలాగా మెంటాలిటీ అనిపించింది. అయితే సీత ఇక్కడేమో అందరూ బోర్డు తిప్పాలి అన్నప్పుడు యష్మి మాత్రం చూపించినప్పుడు సీత అనమాట, చూపించు అంటే యష్మి, మా టీచర్ కన్నా నువ్వే కూడా నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పేసి చిన్నపిల్లలాగా మొహం పెట్టింది. అందరూ కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు. అక్కడ ఫన్ జనరేట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి మొత్తం పాయింట్స్లో వచ్చేసి మణికంఠకి 5 మార్కులు వచ్చాయి, యష్మికి 3 వచ్చాయి, నైనికకి 4 వచ్చాయండి, పర్లేదు. సో ఇక్కడ వచ్చేసి మణికంఠ విజేతగా నిలిచాడు. సో ఇప్పుడిప్పుడే మణికంఠకి తనలో కాన్ఫిడెన్స్ వస్తుందండి. సో సూపర్ మార్కెట్ టాస్క్లను చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు, అక్కడ తను మంచిగా ఆడాడు. ఇప్పుడు వచ్చేసి మణికంఠ ఈ పదాల స్పెల్లింగ్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో కూడా మణికంఠనే విన్ అయ్యాడు. సో కెరటం టీంకి మళ్ళీ 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అయ్యాయండి. ఇప్పుడు కెరటం టీం దగ్గర 1,50,000 వచ్చాయి. సో దీని తర్వాత ఏమైందంటే మణికంఠ వచ్చేసి నబీల్ పిండి అడుగుతున్నాడు అని చెప్పేసి మాట్లాడతారు. సో ఇది ఇక్కడ కిచెన్ దగ్గర జరుగుతూ ఉంటుంది. అప్పుడు నైనిక నిఖిల్తో మాట్లాడుతుంటుంది అనమాట, నీ ఫ్రెండ్ తప్పు చేస్తే చెప్పాలి మచ్చా అని చెప్పేసి యష్మి గురించి చెప్తుంటుంది. ఎందుకంటే యష్మి నిఖిల్ కూడా పాత ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళంతా కన్నడ బ్యాచ్ కదా. సో ఫ్రెండ్స్, తను తప్పు చేస్తున్నప్పుడు చెప్పాలి కదా మచ్చా అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మణికంఠ పిండి అడుగుతాడు వీళ్ళని, అంతలేని వీళ్ళ టీంలో పిండి అడిగినప్పుడు విష్ణు వీళ్ళందరూ పాపంలే, వీళ్ళకి ఏం లేదు కదండి, పనిష్మెంట్ ఉంది కదా మణికంఠకి నిఖిల్కి. సో వాళ్ళు ఏమీ సూపర్ మార్కెట్లో గెలుచుకోలేకపోయారు కదా. సో వాళ్ళకి ఏంటంటే బిగ్ బాస్ గారు రాగి జావాను వెజిటేబుల్స్ కూరగాయలు పంపిస్తున్నారండి, క్యారెట్స్, అలా కీరా క్యారెట్స్ పంపిస్తున్నారు. సో వాళ్ళకి అవి ఎవరు తింటారండి డైలీ అంటే. ఆ విషయంలో
తనకి దోశలు వేసుకోవాలనిపించినట్టుంది మణికంఠకి. సో నబీల్ని అడిగినప్పుడు విష్ణు వచ్చి ఇచ్చేస్తుంది, దాన్ని దోశలు వేసేస్తాడు మణికంఠ. సో అవి తీసుకొని బెడ్రూమ్ ఏరియాలోకి వెళ్ళి తను తింటాడు. తను తిని మన నిఖిల్కి కూడా ఉంచుతాడనమాట. సో ఇప్పుడు ఏం జరిగిందంటే అందరు పడుకుంటారు. పడుకోగానే బిగ్ బాస్ గారు ఏం చేస్తారు, అన్ని లైట్స్ ఆన్ అవుతాయి. అందరూ ఏంటి ఏంటి అనుకుంటారు. తక్షణమే మీరందరూ సోఫా ఏరియాలో కూర్చోండి అని చెప్పేసి బిగ్ బాస్ ఇక్కడ క్లాస్ బిగుతారండి. ఏంటి అంటే, నేను మీ అందరికీ ఫుడ్ ఇచ్చి వీళ్ళకి ఇవ్వలేదు అని అంటే, నిఖిల్ నువ్వు ఇంకా రాగి జావా ఇస్తున్నాను, వెజిటేబుల్స్ ఇస్తున్నాను కదా, సో మీకు ఎందుకు ఇస్తున్నాను, మీలో ఒక మంచి లీడర్ అవ్వాలి, మీకు ఓపిక రావాలి, మీరు ఇంకా పరచబడాలి, మీకు సంకల్పం రావాలి అని చెప్పేసి బిగ్ బాస్ గారు చాలా పొగిడేసి, బిగ్ బాస్ గారు ఏమి కఠినం కాదు, నేను ఈ విషయంలోనే మిమ్మల్ని ఇలా చేసినాను కాబట్టి, ఎందుకంటే బయట వేసుకుంటారు కదండి న్యూస్లో కూడా, ఇది ఒక టార్చర్ బిగ్ బాస్ అని ఇప్పటికే చాలామంది బిగ్ బాస్ ఈ ప్రోగ్రామ్ మీద చాలామంది కేసులు కూడా వేసేసారు కదా. సో ఆ విషయంలో మరి అనుకుంటా, మేమైతే కఠినం కాదు, మీకోసమే ఇలా చేస్తున్నాము, ఇంకొకసారి ఇలా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని బిగ్ బాస్ గారు హెచ్చరించారు. వీళ్ళిద్దరు కూడా సారీ చెప్పారు, మణికంఠ నిఖిల్ కూడా సారీ చెప్తారు. సో దీనికనమాట, యష్మి ఏమో వీళ్ళే మిస్టేక్ చేశారన్నట్టు యష్మి వాళ్ళకెళ్ళి గుర్రున చూస్తూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ యష్మి ఏంటో అర్థం కదా, అదే పాపం కదా అని అనుకోదు, వీళ్ళేంటో అని చెప్పేసి అనగానే అప్పుడు మణికంఠ నిఖిల్తో అంటుంటాడు, నిఖిల్ మణికంఠతో అంటుంటాడు, యష్మి నాకెళ్ళే చూస్తుందిరా, ఈసారి నాకు బాగా నామినేషన్స్ పడేలాగా ఉన్నాయి, మన ఇద్దరం నామినేషన్స్కి రెడీ అవ్వాలి, ఎందుకంటే పనిష్మెంట్ ఇట్లా బిగ్ బాస్ గారు హెచ్చరించారు కదా. సో యష్మినే కదండి ఇప్పుడు మేము పెద్ద క్లాన్కి లీడరు, సో నాకు గ్యారెంటీగా నామినేషన్స్ పడతాయిరా అంటే నిఖిల్ అంటాడు, యష్మి మాత్రం గ్యారెంటీగా వేస్తుందిరా అని చెప్పేసి ఇలా ఫన్గా అవుతారు. సో వెళ్ళి అందరు పడుకుంటారు. సో దాంతో అయిపోతుంది. నెక్స్ట్ డేని చూపిస్తారని, నెక్స్ట్ డేలో వచ్చేసి మనకి సాంగ్తో స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ సాంగ్ ఉంటుంది కదా, మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫుల్ కిక్కో అన్న సాంగ్ ఉంది కదండి, సో ఆ సాంగ్ వస్తుంది. ఇక్కడ అందరు వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నా సరే, ఇప్పటి వరకైతే ప్రతిరోజు మార్నింగ్ సాంగ్లో అందరు లేస్తారు, లేదా సోఫాలో కూర్చుంటారు, ఆ సాంగ్ వస్తుంటే కూర్చొని హమ్ చేస్తుంటారు, అందరూ డ్యాన్స్ చేస్తుంటారు. కానీ మన విష్ణు మాత్రం సడన్గా అప్పుడే లేస్తుంది, కానీ ఎప్పుడు డ్యాన్స్ వేయటం ఎప్పుడో రేర్గా కనిపించిందండి విష్ణు. మరి ఎందుకు డ్యాన్స్ వేయట్లేదో తెలీదు. సో వేస్తే బాగుంటుంది, అందరు చూస్తున్నారు ప్రేక్షకులు, ఎందుకంటే విష్ణుకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందరికీ విష్ణు అంటేనే ఎక్కువ కన్సర్న్ ఉందండి. సో ఇక్కడ విష్ణు డ్యాన్స్ వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తర్వాత కిచెన్లో అనమాట, ఇక్కడ సీత విష్ణు కలిసి కిచెన్లో వంట చేస్తూ ఉన్నప్పుడు యష్మి వచ్చేసి మా పాల ప్యాకెట్లు దొబ్బేశారు అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే ఇక్కడ విష్ణు వెళ్ళిపోయి వాళ్ళ పాల ప్యాకెట్లోంచి ఒకటి తీసుకొని టీ పెట్టుకుంటూ ఉంటే దొబ్బేశారు అని చెప్పేసి దాన్ని చెక్ చేయడం కోసం యష్మి డస్ట్బిన్లోకి వెళ్ళి వాళ్ళ కవరా లేదా అని, వాళ్ళకి ఎలా తెలిసిందో మరి నాకు అర్థం కాలేదు, వాళ్ళ కవరా లేదా అని చెక్ చేసి మరీ వస్తుందండి. వచ్చేసి ఇది మీరే కదరా తీసుకుంది అనగానే విష్ణు పాపం వెంటనే ఒప్పేసుకుంటుంది, అరే అవునరా మా పాల ప్యాకెట్ ఇచ్చేస్తాంరా అని అంటుంది. అయితే వద్దు మీరు ఎందుకు తీసుకున్నారు అనగానే, మరి మీరు కూడా చికెన్ దొబ్బేశారు కదా మాది అనగానే, నువ్వు చూసావా అని చంద్రముఖి మళ్ళీ వెంటనే చంద్రముఖి వచ్చేస్తుంది యష్మిలో, నువ్వు చూసావా అని, మేము ఇలా దొంగతనం నువ్వు చేయడం చూసావా అని చెప్పేసి అసలు ఎంత చక్కగా బెదిరిస్తుందంటే విష్ణుని, అసలు తప్పు చేసి కూడా దొరకకుండా ఉంటారు చూసారా, వాళ్ళు ఎక్స్పర్ట్స్. అంటే అలాంటి అవార్డ్స్ ఏమైనా ఉంటే మన యష్మికి ఇవ్వచ్చు. సో మీరు చూసారా అని చెప్పేసి గొడవ పడగానే అమ్మో నాదే తప్పు ఏమోలే అనుకొని విష్ణు అను సీత వీళ్ళిద్దరు కామ్ అయిపోతారు. అప్పుడు ప్రేరణ మంచిగా చెప్తుంది, ప్రేరణ మాత్రం చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుందండి వాళ్ళిద్దరితో. ఏమనంటే, మీరు తీశారు కదరా అంటే, అవునరా మరి మావి కూడా పోయాయి, మష్రూమ్స్ పోయాయి, అందుకని మరి మా చికెన్ కూడా పోయింది కాబట్టి మేము తీసాము అనగానే, అప్పుడు ప్రేరణ ఉన్నది, ఓకే ఇది మీకు గేమ్ ప్లాన్ అయితే ఓకే గుడ్ తీసుకోండి అంటే, కాదురా తీసుకోండిరా మా పాల ప్యాకెట్ అంటే, మళ్ళీ అది ఇస్తే బిగ్ బాస్ షేరింగ్ చేసుకోవద్దన్నారు కదా, మళ్ళీ మాకు పనిష్మెంట్ వస్తుంది, మాకు వద్దు, కానీ మీది గేమ్ ప్లాన్ అయితే ఓకే గుడ్ అని చెప్పి ప్రేరణ మాత్రం చాలా అంటే చాలా పద్ధతిగా మాట్లాడుతుందండి. కానీ యష్మి అయితే నోరేసుకొనే పడిపోతుంటుంది. మళ్ళీ ఏమంటే యష్మి, వాళ్ళు కనుక మష్రూమ్స్ దొబ్బేశారనమాట, వీళ్ళు అంతులేని వీళ్ళు, వాళ్ళు కనుక నా మష్రూమ్స్ తీసుకున్నట్టు తెలిస్తే వాళ్ళ కర్రీ ఎత్తుకొచ్చేస్తా అంటుంది యష్మి. మరి వాళ్ళవేన్ని దొబ్బేసని వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకున్నప్పుడు ఏమైపోయింది. మళ్ళీ ఏమంటుందంటే, వీళ్ళకందరికీ మెచ్యూరిటీ లేదు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి స్కూల్లో పడేయాలి అంటుంది.
ఇక్కడ సైకోయిజం ఉంటుంది, చిన్నపిల్లలాగా ఉంటుంది, ఒక టీచర్ లాగా మాట్లాడుతుంది. సో అన్ని రకాల లక్షణాలు కలిసిందే యష్మి అండి. మళ్ళీ ఏమంటుంది, సైకోయిజం చూడాలి, నాకు సైకోయిజం చూడాలి, ఇంకా ఇంకా రావాలి, వీళ్ళకి అర్థం కావట్లేదు గేమ్ అని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతుంది. సో తర్వాత బిగ్ బాస్ గారు 4వ అవకాశం ఇస్తారండి హౌస్ మేట్స్కి. దాని విలువ, ఆ టాస్క్ విలువ వచ్చేసి 1,50,000 అనమాట. సో ప్రైజ్ మనీని పెంచుతూ వెళ్తున్నారు ఇక్కడ బిగ్ బాస్. 1,50,000 సొంతం చేసుకునే టాస్క్ ఇస్తారు. ఇది కూడా పేర్లు చెప్పిన వాళ్ళు మాత్రమే ఆడాలి. అదేంటంటే మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ చిన్న బాటిల్స్ ఉంటాయి కదండి, 200 mlవి. ఆ బాటిల్స్ ఏం చేస్తారంటే పక్కన పెట్టి ఒక టేబుల్, గార్డెన్ ఏరియాలో జరుగుతుంది ఈ టాస్క్. టేబుల్ మీద ఒక చిన్న బౌల్ ఉంటుంది, గ్లాస్ బౌల్. ఆ గిన్నెలో ఏం చేయాలంటే పడిపోకుండా ఆరెంజ్ జ్యూస్ని ఆ బౌల్లో వేయాలన్నమాట. సో అలా వేస్తూ ఉంటే ఎవరిదైతే పొర్లుతుందో లేదా పడిపోతుందో, ఒక్క చుక్క పడినా వాళ్ళు అవుట్ అని బిగ్ బాస్ గారు కండిషన్స్ పెడతారు. దీనికి సంచాలకులుగా ఎన్నుకోమన్నప్పుడు నబీల్ పేరు చెప్తారు. సో ఇక్కడ సంచాలకులుగా వచ్చేసి నబీల్, ఆడేవాళ్ళు వచ్చేసి ఆదిత్య టీం, అంతులేని వీరుల నుంచి, తర్వాత అబ్బాయి నిఖిల్, వీళ్ళు ముగ్గురు ఆడుతూ ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ ఆదిత్య గారు ఫుల్ పోస్తారు, తర్వాత నిఖిల్ కొంచెం పోస్తారు. ఇక్కడ అబ్బాయి గారు మూతతో పోస్తాడండి. భలే టెక్నిక్స్ అన్ని బాగానే, వీళ్ళకి తెలివితేటలు మాత్రం బాగున్నాయి. సో తర్వాత వచ్చేసి అందరూ చిలకరిస్తూ ఉంటారు, ఒక్కొక్క డ్రాప్ తీసుకొని దాంట్లో చిలకరిస్తూ ఉన్నప్పుడు ఆదిత్య గారి చేయి వణుకుతుంది. సో అక్కడ డ్రాప్స్ పడిపోతాయండి. ఇక్కడ రిమైనింగ్ ఇద్దరు ఉన్న అబ్బాయి నిఖిల్ విన్ అవుతారు. సో నబీల్ సంచాలకులుగా వ్యవహరించారు కదా. ఈ టాస్క్లో మాత్రం ఎటువంటి గొడవ జరగలేదు, క్లియర్గా అబ్బాయి నిఖిల్ విన్ అవ్వగానే యష్మి మొహం చూడాలి, అసలు యష్మి ఒక్కటే హ్యాపీనెస్. అప్పుడు ఈ ఇద్దరు గెలిచారు బిగ్ బాస్ అని నబీల్ అనౌన్స్ చేయగానే బిగ్ బాస్ గారు చెప్తారు, ఒక్క టీంకి 75,000 వచ్చాయి అన్నప్పుడు ఇక్కడ కెరటం టీంకి వచ్చింది, అలానే మన అఖండ టీంకి వచ్చాయండి ఇక్కడ. సో ఇది 4వ టాస్క్. నెక్స్ట్ బెడ్రూమ్లో వీళ్ళందరూ ఫన్నీగా కూర్చొని డిన్నర్ చేస్తుంటారు. ఎవరు, ఈ అఖండ టీం అందరూ బెడ్రూమ్లో కూర్చొని మంచిగా తింటూ ఉంటే పాపం మణికంఠ వచ్చేసి డోర్ దగ్గర ఉండి ఆకలిస్తుంది, స్మెల్ వస్తుంది అంటే ఇక్కడేం లేదు పో అని చెప్పేసి పాప అంటుంటారు. ఎందుకంటే ఆల్రెడీ పనిష్మెంట్ వచ్చింది కదండి. సో వాళ్ళకి ఇవ్వాలనిపించినా సరే ఏం లేదు పో అంటారు. తర్వాత పాపం అనిపిస్తుందండి మణికంఠ అని చూస్తే. సో ఇక్కడ రోజుకి మణికంఠ కూడా చాలా బాగా ఉంటున్నాడు హౌస్లో. సో ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ గారు 5వ అవకాశం ఇచ్చారు. ఇదేంటంటే 50,000 రూపాయల అవకాశం అనమంటే, ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పేరు ఏంటంటే వ్యాక్సింగ్. మసాజ్ పార్లర్లో చేస్తారు కదండి ఆడవాళ్ళు చేయించుకునేది. సో హెయిర్ని మొత్తం తీసేయాలన్నమాట. ఎవరిది నీట్గా ఉంటే వాళ్ళు విన్నర్స్. ఇక్కడ సోనియాని సంచాలకులుగా ఎన్నుకున్నారు వీళ్ళు. దీనిలో నబీల్, నిఖిల్, పృథ్వీ బాగా కష్టపడతారండి. ఒక్కొక్క హెయిర్ పోతూ ఉంటే ఇలా వ్యాక్స్ పేపర్స్తో తీస్తూ ఉంటే చాలా అంటే చాలా అండి తట్టుకుంటారు. నిఖిల్, పృథ్వీ చెప్పేస్తాడు, ఎందుకంటే అందరికంటే హైయెస్ట్గా ఉంది ఇక్కడ పృథ్వీ చెప్పేస్తాడు, నాకు చెస్ట్ మీద వద్దు కాళ్ళకే తీయండి అన్నప్పుడు ఒక్కొక్కరు హెల్ప్ తీసుకొని వీళ్ళంతా హెయిర్ రిమూవ్ చేస్తున్నప్పుడు నబీల్కి అంతగా ఏం లేదు, కానీ ఇంకా చిన్నవి కూడా నబీల్ తీస్తాడు. నిఖిల్ నబీల్ ఇక్కడ ఇద్దరు బాగా ఆడారండి. మొత్తం క్లీన్గా అయిపోయింది షేవింగ్ అంతా. సో ఇక్కడ ఇద్దరు బాగా ఆడారు. దీనిలో ఎక్కువగా అనిపించింది సోనియాకి నబీల్. సో ఇక్కడ నబీల్ విన్నర్ అయ్యారు. దీంతో అంతులేని వీరులకి ఒక 50,000 వచ్చాయండి. ఇది 5వ టాస్క్. నెక్స్ట్ అసలైన టాస్క్ అండి, గొడవల టాస్క్, కన్ఫ్యూజింగ్ గజిబిజి టాస్క్, పిచ్చిగా అయిన టాస్క్, చంద్రముఖిలా యష్మి మారిపోయిన టాస్క్ ఇక్కడ. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయిపోయారండి ఈ టాస్క్లో. సో దీన్నైతే ఎన్నిసార్లు చూసినా సరే ఏంటి ఈ టాస్క్ అని అనిపించింది. సో బిగ్ బాస్ ఇచ్చిన 6వ అవకాశం టాస్క్ పేరు ఏంటంటే సాక్సులు వేసుకోవాలి. ప్రతి టీం నుంచి ఇద్దరిద్దరు రావాలి ఆడటానికి. చివరి వరకు వాళ్ళ కాళ్ళకున్న సాక్సుల్ని చేతితో కానీ తోసుకోవడం కానీ ఉండకూడదు. ఒక సర్కిల్లోనే నిలబడి ఒకరినొకరు కొన్ని టెక్నిక్స్ యూస్ చేస్తూ కాళ్ళకున్న సాక్స్ అవతల టీం వాళ్ళది పోయేలాగా చేస్తే వాళ్ళు విన్నర్స్ అనమాట. సో ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ప్రైజ్ మనీ 1,00,000 రూపాయలు. మరి ఏంటో బిగ్ బాస్ మళ్ళీ ఇక్కడ తగ్గించారు, 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ చివరి వరకు ఆడిన వాళ్ళకి ఆ 1,00,000 రూపాయలు వస్తాయని అనౌన్స్ చేశారు. ఇక్కడ సంచాలకులుగా వచ్చేసి ప్రేరణ అని పెట్టారు. సో ఇక్కడ మొత్తం ఒక్కొక్క టీం నుంచి ఇద్దరిద్దరు వచ్చారండి. సో నిఖిల్, మణికంఠ వాళ్ళ టీం నుంచి ఇద్దరే కాబట్టి వాళ్ళిద్దరు వచ్చారు. అంతులేని వీళ్ళ నుంచి విష్ణు వచ్చింది, ఇంకెవరు వచ్చారు, నబీల్ వచ్చాడు, తర్వాత అభయ్ అండ్ మన పృథ్వీ వచ్చారండి.
అఖండ టీం నుంచి. సో ఈ ఆరుగురు అక్కడ ఆడుతూ ఉన్నప్పుడు ఒక గేమ్ వచ్చినప్పుడు వాళ్ళు సాక్స్లు వేరే వాళ్ళ సాక్స్లు తీయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ ప్రేరణ చూస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏమైంది అంటే ఫస్ట్ ఇక్కడ తోసుకుంటూ పడుకుంటూ ఉన్న టైంలో ఫస్ట్ మణికంఠ అవుట్ అని చెప్పేసి అవుట్ అని మణికంఠని పంపించేస్తుంది. తర్వాత మన పృథ్వీ అనమాట. సో పృథ్వీ ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ పృథ్వీదే మిస్టేక్ అండి. నబిల్ లెగ్ పట్టుకుంటాడు. తోసుకోవద్దు అని చెప్పినప్పుడు తోసుకోకుండా ఉండాలి. నబిల్ ఇట్లా కాలు పట్టుకోగానే నబిల్ కూడా పృథ్వీ కాలు పట్టుకుంటాడు. అప్పుడు నబిల్ అవుట్ నేను కాదు ఫస్ట్ చేసింది పృథ్వీ అవుట్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి పృథ్వీ అవుట్ అంటే నేను ఎందుకు అవుట్, నేను అవుట్ కాదని పృథ్వీ గొడవ వేసుకుంటాడు. ఈలోపు మన యష్మి అక్క స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ టీమే కదండి. ఎలా చూసావు, ఎలా చెప్పావు అని చెప్పేసి దబాయిస్తూ ఉంటారు ప్రేరణ అందరూ. కానీ ఇక్కడ మన పృథ్వీదే మిస్టేక్. అవుట్ అని ఎన్నిసార్లు అరిచిన తర్వాత అప్పుడు వీళ్ళు చెప్తారు సోనియా, అరే పృథ్వీ నాన్న వచ్చే బయటికి అంటే వచ్చేస్తాడు. అక్కడితో అయిపోయింది. సో ఇక్కడ మణికంఠ పృథ్వీ ఫస్ట్ అవుతారు. తర్వాత నిఖిల్, అభయ్, విష్ణు, నబిల్ ఉంటారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇలా ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడు వెనక చేతులు పెట్టుకోమని చెప్తుంది. మంచిగా కరెక్ట్గా చెప్తుంది ప్రేరణ. ఇక్కడ వెనక చేతులు పెట్టుకొని ఆడుతూ ఉన్నప్పుడు ఏమైందంటే అభయ్ గారు జస్ట్ కొంచెం మన విష్ణుకి తగిలి, ఆయనైతే ఫోర్స్ చేయలేదు, ప్రెజర్ చేయలేదు, తోసేయలేదండి. నేను చూశాను క్లారిటీగా. పడిపోతుంది లైన్ అవతల పడిపోకని. ఇక్కడ విష్ణు అవుట్ అంటే నేను కాదు నన్ను పుష్ చేశారు, నన్ను పడేశారు అభయ్ గారు అని చెప్తే కాదు అని అంటే వాళ్ళందరేమో అవును మేము చూసామని వాళ్ళు అంటారు. సో అవుట్ అని నువ్వు బయటికి రా అంటే విష్ణు నేను రానంటుంది. సో అప్పుడు భాషా గారు వచ్చి బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఒకసారి విష్ణుని ఆడించండి అని చెప్తారు. దాంతో సోనియా వీళ్ళంతా గొడవ మీరేంటండి మీరు ఎందుకు చెప్తారని అని చెప్పేసి అనగానే అయినా ప్రేరణ పాజిటివ్గా తీసుకునేది. మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తుంది. అన్ని హ్యాండ్స్ వెనకాల పెట్టుకోమని చెప్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఆడుతూ ఉన్నప్పుడు ఇక్కడ మన విష్ణు పడిపోతుంది. సో విష్ణు ఇక్కడ అవుట్ అవుతుంది. అప్పుడు చూడాలండి మన యష్మి మొహంలో గంగ గనక చంద్రముఖిలా మారినట్టు చంద్రముఖి మూవీలో ఇక్కడ కూడా సేమ్ అలానేనండి. ఒక్కొక్క యాంగిల్ చూపిస్తుంది, డ్యాన్స్ చేస్తుంది. అసలు ఎలా అంటే అలా అనమాట. అవతల వాళ్ళు బాధపడతారని కూడా ఫీల్ అవుదండి. తను విన్ అవుతే చాలు అన్న యాంగిల్లోనే యష్మి ఆలోచిస్తూ డ్యాన్స్ చేస్తూ అసలు ఎట్లా అంటే అట్లా చేస్తూ ఉంటుంది. సో అక్కడ మాట్లాడుతుంటుంది, గొడవ పడుతుంటుంది. ఇలా విష్ణు అవుట్ అవనగానే ఎంత హ్యాపీనెస్ అనండి. అబ్బా అనుకుంటూ విష్ణు పడిపోగానే సోనియా అండ్ యష్మి అసలు ఊరికి డ్యాన్స్లు వేస్తుంటారు. ఇక్కడ యష్మి మాత్రం చంద్రముఖిలా కనిపించిందండి. సో తర్వాత ఇక్కడ మనకు మిగిలింది నిఖిల్, అభయ్ అండ్ నబిల్ మిగులుతారు. సో ఇక్కడ ఏంటంటే సాక్స్ బిగ్ బాస్ గారు ఏం చెప్తారంటే వీళ్ళు ఇలా గొడవలు పడుతుంటే ఇక రెండు సాక్స్లు కాదు ఒక్క టాస్క్తోనే ఆడాలి అని చెప్పినప్పుడు అందరూ ఇంకొక రెండో కాలుకున్న సాక్ తీసేస్తారు. సో ఆ సాకు పొడుగ్గా ఉంటుందండి. అలా ఆడుతూ ఉన్నప్పుడు టెక్నికల్గా బాగానే ఆడుతూ ఉంటారు. ఇక్కడ పుష్ చేసుకోరు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నిఖిల్ది ఒకసారి ఫోల్డ్ అయిపోయింది తన సాకు, అభయ్ది కూడా అయింది. కానీ ఇక్కడ ప్రేరణ చూసే టైంకి మన నబీల్ది ఫోల్డ్ అయింది. సో నబీల్ అవుట్ నేను ఎందుకు అవుట్, నేను ఏమీ ఫోల్డ్ కావాలని చేయలేదు అంటే అయినా అవుట్ అని ప్రేరణ విషయంలో ప్రేరణ జడ్జిమెంట్ కరెక్టే. సో ఇదంతా తొండాట అని చెప్పేసి నబీల్ చాలా ఫైర్ అయిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా అరుస్తూ ఫీల్ అవుతూ ఉంటాడండి. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది. సో నబీల్ ఏమంటాడంటే మా టీం వాళ్ళు ఒక్కళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే అఖండ టీం అంతా పడిపోతుంది కదండి. అట్లా మా వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ నైనిక ఉంది కదా, మాట్లాడాలి కదా. తొక్కలో సంచాలకు వాళ్ళ పవర్ వచ్చింది కాబట్టి చెప్తున్నారు. ఈసారి నేను సంచాలకు అవుతా అప్పుడు నేను చెప్తా అని చెప్పేసి బెడ్రూమ్లో ఒక్కడే చాలా సీరియస్గా మాట్లాడుతూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. దీంతో ఈ ఎపిసోడ్ అయిపోయిందండి. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్లో జరిగిన విషయాలు. సో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఉంటానండి. గుడ్ నైట్.